వీధుని స్వాగతం లక్ష్యం సమాజహితం. ప్రస్తుతము ఎండలు బాగా వీస్తున్నాయి, వాటికి తగ్గట్టు తీవ్ర గాలి కూడా వీస్తుంది. ఎలక్షన్స్ వేడి కూడా స్టార్ట్ అయింది. అప్పటికే 2-3 దఫాలు అయిపోవడం జరిగింది. 2014లో హవాతో గెలిచారని ప్రతిపక్షాలు అంటుంటే 2019లో కూడా మా వీస్తుంది, ఖచ్చితంగా మేము 300 పైచీలకు గెలుస్తామని ప్రభుత్వం అంటుంది. దక్షిణాదిలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాలలో గాలి ఎలా వీస్తుంది? మరి యూత్ ప్రెసిడెంట్ బీజేవైఎం యూత్ ప్రెసిడెంట్ గుండగోని భరత్ కుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. మొత్తం మేము చూసినట్టయితే 2018లో ప్రతిష్టాత్మకంగా తీసుకుర్రు. కార్యాచరణ కూడా మాకు ఉంది, మేము ఈసారి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కాదు ప్రభుత్వ హోదా కూడా మాకు ఉంది అన్నట్టుగా చెప్పారు. కానీ మరి 2018లో అనుకున్న స్థాయిలో రాలేదు. ఏమై ఉంది, ఎలా జరిగింది? భారతీయ జనతా పార్టీ ఏదైతే మొదటిసారిగా 118 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే చాలామంది కొత్త వాళ్ళు పార్టీలో చేయడం జరిగింది, ముఖ్యంగా యువకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు పనిచేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ తెచ్చిందని చెప్పేసి, అలాగే ఈసారి మరొకసారి కేసీఆర్కి అవకాశం ఇద్దామని అనుకున్నారు. దాని ద్వారా ఫలితాలు కొద్దిగా మేము అనుకుంటున్న విధంగా రాలేదని మేము అనుకుంటున్నాము. కానీ 2019లో ఇప్పుడు చూసుకున్న ఎలక్షన్స్, ఇప్పుడు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నారో వాటిలో మేము చాలా మార్పు చూసాము. ఈరోజు దేశం కోసం జరిగే ఎలక్షన్స్లో మోడీ గారి పట్ల ఉన్న నమ్మకం కానివ్వండి, మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, వీటిని నమ్మి చాలామంది ఏదైతే మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. మీరు చూస్తుంటారు చాలామంది ఇతర పార్టీకి చెందిన నాయకులు కూడా, వాళ్ళందరూ కూడా మా పార్టీలో చేయడం జరిగింది. విజయరామరావు గారు కానివ్వండి, పొంగులేటి సుధాకర్ గారు కానివ్వండి, డీకే అరుణ గారు కానివ్వండి, జితేందర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇలాంటి భారీ చేరికలు ఈరోజు మా పార్టీలో ఉన్నాయి. మళ్ళీ మే 23 మా ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మోడీ గారు అత్యధికంగా లోక్సభ సీట్లతో మేము సాధించుకున్న మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రాబోయే తెలంగాణలో ధీటుగా టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈరోజు టీడీపీ చూసుకుంటే కనుమరుగైపోయింది, కాంగ్రెస్ చూసుకుంటే కనుమరుగైపోతున్నది. నెక్స్ట్ ప్రత్యేకం మాత్రం బీజేపీ అని తప్పకుండా నమ్ముతున్నాం మేము. అయితే మీరు టీడీపీ కనుమరుగైపోయిందనే విషయాన్ని చెప్పారు. 2014లో టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల సిటీలో ఉన్నటువంటి 5 స్థానాలు రావడం జరిగింది, ఒక సికింద్రాబాద్ ఎంపీకి వెళ్ళడం జరిగింది. కానీ 2018లో ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ పార్టీ కూడా దాదాపు వేరే పోనుతో 2 సీట్లు మాత్రం గెలవగలిగింది. కానీ ఆ భర్తీ మీరు పూర్తి చేసుకోలేకపోయారు. టీడీపీ ఎప్పుడైతే పొత్తు భారతీయ జనతా పార్టీ టీడీపీకి పొత్తు ఎప్పుడున్నా కానీ గతంలో మీరు చూసుకున్న చరిత్ర చూస్తే టీడీపీ లాభపడ్డది. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు నష్టమే జరిగింది. ఓకే. సో టీడీపీ అక్కడ లాభపడ్డది. ఈసారి మేము 118 స్థానాలు చేసినప్పటికీ మాకు చాలామంది కొత్త వాళ్ళు మా పార్టీలో చేయడం జరిగింది, చాలామంది కొత్త నాయకులు రావడం జరిగింది. ఓకే. సో ఇండివిజువల్గా పోయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఏదైతే మాకు లోక్సభ మా ఎన్నికల తర్వాత మేము మా ఎస్టిమేషన్ ప్రకారం ఇక్కడ మేము 6 సీట్లు సాధించుతాం నమ్మకం మాకుంది. ప్రజలు మోడీ గారి పట్ల ఉన్న నమ్మకంతో లోక్సభ ఎలక్షన్స్లో దాదాపు మీరు అనుకున్నట్టు టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, నాకు తెలిసి టీఆర్ఎస్ నాయకులు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈసారి మోడీ గారి కోసం ఓటేశారు. ఓకే. అయితే మీరు ఇలా చెప్తుంటే దాదాపు ప్రజలలో జరుగుతున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్కి పరిమితమయ్యారు, ఊర్లలో ఎక్కువ ప్రాముఖ్యత పొందలేకపోతున్నారు, కార్యాచరణ చేస్తున్నటువంటి చిన్న చిన్న నాయకులను పట్టించుకునే అవకాశం లేదన్నట్టు కూడా మాట్లాడుతారు. ఇది వాస్తవమేనా? ఇందులో మార్పులు చెప్పలేదు దాంట్లో ఇలాంటి అంటే అది ఊహాగానాలే, తప్పు లేదు. ఎందుకంటే ఈరోజు ఇదే ఆదివారం రోజు ఈరోజు లక్ష్మణ్ గారు మహబూబ్నగర్లో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఇంకో జిల్లాలో ఉన్నారు, దత్తాత్రేయ ఒక జిల్లాలో ఉన్నారు, అన్ని జిల్లాలు పర్యటన జరుగుతున్నది. ఇది హైదరాబాద్ పరిమితమైన పార్టీ కాదు. ఈరోజు 118 స్థానాల్లో ఈరోజు పోటీ చేసినామంటే అక్కడ మా కమిటీలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో మా డిస్టిక్ కమిటీస్ ఉన్నాయి, మండల కమిటీస్ ఉన్నాయి. మేము బూత్ స్థాయి వరకు కూడా వెళ్ళడం జరిగింది. మా పార్టీ మొత్తం తెలంగాణ విస్తరిస్తుంది. రాబోయే ప్రత్యేకమైన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో అది కేవలం భారతీయ జనతా పార్టీ అని మేము నమ్ముతున్నాము. మే 20 తర్వాత మీరు చాలా పెద్ద మార్పులు చూస్తారు. అయితే రాష్ట్రంలో గత ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో మీరు గెలిచినటువంటి 5 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు అని ఒక వార్త చెలరేగింది. కానీ వాళ్ళు కూడా గెలవడం జరిగింది.
ఒక ఒక సీటు మాత్రం గోషమాల్ సీటు సొంత క్యాడర్ తోటే గెలిచారని ప్రజలు అనుకున్నారు. అక్కడక్కడ మిసేజ్ జరిగింది. మరి లోపాయికారం ఉందని కూడా చెప్పారు. తర్వాత వచ్చిన రిజల్ట్ ప్రకారం మరి ఏం జరిగిందో ఏమో కానీ మొత్తం యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి 2019 ఎలక్షన్లో ఇలా జరగలేదు, కానీ మీరు ఎలా సవ్యతకు ముందుకెళ్తున్నారు ఈ విషయంలో? ఈరోజు ఏదైతే ఆ రోజు జరిగింది రాష్ట్రం కోసం జరిగిన ఎన్నికలు, ఈరోజు దేశం కోసం జరిగిన ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. ప్రజలు ఏదైతే రాష్ట్రానికి ఆ రోజు రాష్ట్రానికి టీఆర్ఎస్కి ఓటేయాలని చెప్పి వాళ్ళు ఓటేసిన తర్వాత, ఇప్పుడు మన నాయకులు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు, అరే ఇంత అన్యాయం జరిగింది ఇక్కడ అని చెప్పేసి. టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వారు కూడా ఈరోజు మోడీ గారి కోసము, దేశం కోసము మా బీజేపీ నాయకులు ఓటేయడం జరిగినది. ఓకే, ఇది మేము చూసాము 2019లో మనం లోక్సభ ఎన్నికల్లో చూసాము. సో తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది, మేము ఇక్కడ విజయం సాధించుకుంటాం అనేది. ఇంకో విషయానికి వస్తే, ఆ రోజు ఇవన్నీ కూడా ఊహాగానాలే మీడియా సృష్టించింది. ఏంటంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారు టీఆర్ఎస్ ప్రభుత్వంతో, వాళ్ళ డమ్మి క్యాండిడేట్లు, ఎక్కడ కూడా డమ్మి క్యాండిడేట్ పెట్టలేదు. దానం నాగేంద్ర గారు డమ్మి క్యాండిడేట్ కాదు కదా. పద్మారావు గారు, మన ముఠా గోపాల్ గారు ఇంతకుముందు కార్పొరేట్ చేశారు, ఆయన కూడా డమ్మి క్యాండిడేట్ కాదు కదా. ఓకే, సో అంబర్పేటలో ఉన్న ఆయన కూడా సిట్టింగ్ కార్పొరేటర్. ఇక్కడ కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు నీతి నిజాయితీ ఉన్న నాయకులు, వాళ్ళ పార్టీలు మారరు, ఎవరితోటి ఇంటర్నల్ పొత్తు పెట్టుకోరు. అది ఊహాగానాలు కొందరు మీడియా వాళ్ళు సృష్టించిన అదొక అందరికి ప్రజల మభ్య పెడతానికి చేసిన పనిగా తప్పితే ఎక్కడ కూడా మాకు ఇంటర్నల్ కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడ కూడా మాకు ఎవరితో పొత్తు లేకుండే మేము స్వచ్ఛందంగా మా పార్టీకి బలపరచడానికి మా నాయకులు కూడా గట్టిగా పోటీ చేశారు. అనుకుని ఫలితాలు వచ్చాయి, కానీ మళ్ళీ ఆ మార్పు అనేది మేము 2019 లోక్సభ ఎన్నికల్లో మేము చూసాము. అయితే ఈ 2018 అక్టోబర్లో జరిగినటువంటి రిజల్ట్ 2019 ఇప్పుడు ఏప్రిల్లో ఓటింగ్, అంటే ఈ 6 నెలల్లో, ఈ 5-6 నెలల్లోనే మీ బలం ఎలా పుంజుకుంది అంటున్నారు? కొంచెం సింపతి అనేది ఉంది, ప్రజల్లో సింపతి ఉంది. ఓకే, ఒకటి ఇక్కడ మేము మన నాయకులు మంచి, అంటే లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి నాయకులు మేము పోగొట్టుకున్నాము, ఓడగొట్టుకున్నామన్న ఒక బాధలో ఉన్నారు. ఓకే, అలాగే మీరు డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే కూడా చాలామంది నాయకులు మంచి ఓట్లు వచ్చినా అని ఓడిపోయారని ఒక సింపతి ఉన్నది. ఓకే, మళ్ళీ ఇక్కడ లోక్సభకు రాగానే మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన పైన ఉన్న నమ్మకం కానివ్వండి ప్రజల్లో ఉన్నది. లోక్సభకు రాగానే దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అందరు ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి, ఈరోజు మీరు చూస్తాం ఎలక్షన్స్ రోజు స్వచ్ఛందంగా వచ్చి ఎవరిని మేము అడిగినా కానీ మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నాము, మోడీ గారు మళ్ళీ రావాలి, ఢిల్లీలో మోడీ గారు సర్కారు వస్తే ఇక్కడ తెలంగాణ బాగుపడుతుంది, దేశం మొత్తం బాగుపడుతుంది నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కారు సారు సర్కారు 16 సీట్లు గెలిస్తేనే ఢిల్లీలో గులాములం కాకుండా ఉంటామని చెప్తుంది. మరి నిజంగా బీజేపీ వాళ్ళు ఢిల్లీలో గులాములు చేయాల్సిందే ఒకవేళ గెలిస్తే? మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుంది కారు సారు బారు. ఈ సార్కి ఏం తెలుసు, బార్లు నడిపియాలా, వైన్స్ నడిపియాలా, లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చొని తాగాల. మరి ఈయన ఎక్కడ పోయి చక్రం తిప్పుతాడు? ఈయన ఈ 16 మంది తోటి పోయి చక్రం ఎడ తిప్పుతాడు? ఈయన ఎవరు గులామీలు చేస్తారు? ఈయన ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన కుటుంబ సభ్యులతోని పార్టీ నడిపిస్తున్నాడు, రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఎవరు లబ్ధి పొందారు? బంగారు తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు చూడండి, 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డులో ఎగ్జామ్ రాస్తే ఈరోజు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి నిన్న మేము పోయి ఆ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ అడిగితే ఆయన అహంకారమైన ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ ఏం పట్టించుకుంటున్నాడు దీని గురించి? కేటీఆర్ ఏం పట్టించుకుంటున్నాడు? ఒక థర్డ్ పార్టీ ఏదైతే కేటీఆర్కి సంబంధించిన వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఏజెన్సీకి ఈ రిజల్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇన్ని తప్పిదాలు జరిగి 16 మంది ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఏడు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఈడ నువ్వు బంగారు తెలంగాణనే సాధించలేదు, నువ్వు బంగారు తెలంగాణ అంటావు, కానీ నీ కుటుంబానికి చేసుకున్నావు, నీ కూతురికి చేసుకున్నావు, నీ అల్లుడికి చేసుకున్నావు, నీ కొడుకు చేసుకున్నావు, ఇంకా కొన్ని రోజులు అయితే నీ మనవుడికి చేసుకుంటావు. నువ్వు ఇక్కడనే ఏం చేసి పోతే ఆడేం చక్రం చెప్తావు అని చెప్పేసి కేసీఆర్ మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి, మీరు అన్నట్టు ఢిల్లీలో పోయి ఎవరు కూడా గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మోడీ గారు 2014 నుంచి ఒకే మాట మీద కట్టుబడి ఉన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎక్కడ ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, వేరే ప్రభుత్వం ఉన్నా అందరికీ తగినట్టుగా ఫండ్స్ ఇవ్వడము, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందిన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు నిజామాబాద్లో కేసీఆర్ గారి కూతురు నిలవడం జరిగింది. అక్కడ బీజేపీ గెలుస్తారని బాహాబాటంగా సోషల్ మీడియాలో చెప్తారు. ఎలా వీలవుతుంది ఈ విషయం?
ఏదైతే కవితమ్మ గారు చేసిన వాళ్ళ తండ్రి కానివ్వండి, వాళ్ళ కుటుంబం చేసిన పాలన అక్రమాలు కానివ్వండి, వాళ్ళు చేసిన కరప్షన్ కానివ్వండి, ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఓకే. ఆమె ఎప్పుడు కూడా నిజామాబాద్లో లేదు, ఎక్కువ సమయం హైదరాబాద్లో గడపడం జరుగుతున్నది. అక్కడ స్థానికంగా ఉన్న మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు ఉన్నారు. మాది ఒకటి, మేము గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాము, ప్రజల సమస్యలపైన స్పందిస్తాము. వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న నాయకులు మా భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈరోజు అరవింద్ గారు కూడా చాలా కాలంకి వెళ్ళి అక్కడ పనిచేసి వారు ప్రజల మధ్యలో ఉన్నారు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఏదైతే నిజామాబాద్లో అర్బన్ తీసుకోండి, రూరల్ తీసుకోండి, పల్లెకి వెళ్ళినా కానీ వారు మోడీ గారి పట్ల ఉన్న నమ్మకం, వాళ్ళు ప్రవేశపెట్టిన స్కీమ్స్ కానివ్వండి, ముద్రా బ్యాంక్ లోన్ కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఈరోజు ప్రజలు మాకు ఓటేసిన నమ్మకం ఉంది, మేము గెలుస్తామని నమ్మకం కూడా మాకు ఉన్నది. అయితే కేటీఆర్ గారు మన సభలో జరిగినప్పుడు ఛాయవాల నుంచి చౌకీదారులాగా ప్రమోషన్ అయ్యాడు తప్పించి ఆ దిశగా భారతదేశం డెవలప్మెంట్ కాలేదని అంటున్నారు. దీన్ని తిప్పకొట్టినటువంటి వార్త ఏదైతే ఉందో అది మళ్ళీ అది మీ బీజేపీ వాళ్ళు సరైన రీతిలో ఇవ్వలేదు అన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ఒక ఛాయవాలా ప్రధానమంత్రి అయితే ఈరోజు వీళ్ళు చూడలేకపోతున్నారు. చౌకీదార్ అంటే ఏంటి? నేను దేశానికి రక్షకుడుగా ఉంటాను, నేను మీకు ఒక రక్షకుడుగా పనిచేస్తాను, మీకు ప్రధాన సేవకుడుగా ఉంటా అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ మహా మిలావట్ ఏదైతే దేశాన్ని దోచుకుంటున్న పార్టీలు ఉన్నాయో, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఆడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర లోకల్ బాడీ అంటే లోకల్ గవర్నమెంట్స్ ఏదైతే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి మోడీ గారిని, వీళ్ళందరూ ఒకవైపు అయితే మోడీ గారు ఒకవైపు. ఓకే. ఒక మోడీ గారిని ఆయన 18 గంటలు రోజుకు పనిచేసి దేశం కోసం ఒక్క రోజు కూడా ఆయన ఒక హాలిడే తీసుకోకుండా పనిచేస్తున్న నాయకుడు ఈరోజు మోడీ గారు. అలాంటి నాయకుడిని వీళ్ళు ఎలా వాళ్ళు దొరుకుతలేదు. ఒక్క రీజన్ కూడా ఎక్కడ కూడా మోడీ గారిని విమర్శించేది వాళ్ళకు దొరుకుతలేదు. ఎక్కడ కూడా ఆయన ఇంత తప్పిదం చేయలేదు, ఒక కరప్షన్ ఛార్జెస్ లేవు. అలాంటి ఒక మనిషి పైన వీళ్ళు బురద జల్లనికి ఇలాంటి మాటలు చేస్తున్నారు. కేటీఆర్ గారికి అర్హత లేదు, మోడీ గారి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము ఈరోజు తప్పకుండా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. అయితే మేము ఇస్తున్నటువంటి పింఛన్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అందులో ఎక్కువ భాగం ఇస్తుంది. 1000 రూపాయల పింఛన్ అయితే 800 ఇస్తుంది అనే ప్రచారము కేవలం బూటక ప్రచారం అని కవిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకోటి కేటీఆర్ గారు కూడా మేము 5,000 కోట్లకు ప్రతిపాదన పంపిస్తే 5 పైసలు కూడా ఇవ్వలేదు, 25,000 కోట్లకు ప్రతిపాదన పంపిస్తే 25 పైసలు కూడా ఇవ్వలేదు అని బాహాటంగా చెప్పారు. ఇది నిజమేనా? కేంద్రం నుంచి నిధులు రావట్లేదా? ఒకవేళ వస్తే మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు ఆ స్థాయిలో? ఒక్కసారి గమనించాలి. ఇంతకుముందు ఇదే విమర్శలు చేసినప్పుడు నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చారు, మా కేంద్రం వచ్చినప్పుడు వీళ్ళే చెప్పారు ఎన్ని వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వకి ఇచ్చారో. ఆడ నితిన్ గడ్కరీ గారు, కవితమ్మ గారు ఒకటే స్టేజ్ పడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ విషయంలో చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువ భాగం మన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే 12,000 మనము ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇస్తున్నామో దాంట్లో 6,000 సంబంధించిన ఏదైతే ఫండ్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నది. ఇవన్నీ కూడా మేము కేసీఆర్ ఎక్కడ కూడా ప్రచారం చేస్తలేడు. ఆయన తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పుకుంటున్నాడు తప్ప మోడీ గారు పంపిస్తున్నది ఎక్కడ కూడా ప్రచారం చేస్తలేడు. మేము మా తరఫు నుంచి అయితే మేము ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి గడపకు వెళ్ళి మేము అయితే మోడీ గారు చేపట్టిన సంక్షేమ పథకంలో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ టైము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుచుకున్నటువంటి సీటు సికింద్రాబాద్ సీటు. ఆ సీటు బీసీలకు అనుసంధానంగా ఉన్నటువంటి సీటు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరిని వాడా కూడా మిగతా పార్టీ వాళ్ళు అయితేనేమి ఇవైతే బీసీలకు కానీ దానికి కాలానుగుణంగా మార్పు చేశారు. ఒక జనరల్ కేటగిరీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇది మరి ప్రజలలో చాలామంది బీసీల సీటును తీసుకెళ్ళి ఇచ్చారు అన్నట్టుగా వినబడుతుంది. మరి మీరు ఎలాగ దీన్ని? భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా మా నాయకులు కూడా నాకు ఈ సీటు కావాలని చెప్పేసి, ఇక్కడ నేను పోటీ చేయాలి, నేను ఎమ్మెల్యే ఎంపీ కావాలని చెప్పేసి కూడా ఎవరు కూడా పనిచేయరు. ప్రజల మధ్య మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అధిష్టానము ఎవరు గెలుస్తారో అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం ఆలోచించి
ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా జరిగింది కానీ బీసీ మరి జనరల్ అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఆలోచన జరగలేదు. అది పార్టీ ఏమనుకుందంటే ఎవరు రైట్ క్యాండిడేటో వాళ్ళకి ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఉన్న నాయకులందరూ కూడా అందరం కూడా కలిసి పనిచేస్తాము. తప్పకుండా సికింద్రాబాద్ సీట్ గెలుస్తున్న నమ్మకం మాకుంది. అయితే మొత్తం రాష్ట్రంలో 6 సీట్లు అన్నారు కదా, ఎక్కడెక్కడ మీ ప్రభావం? మాకు సికింద్రాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్, మహబూబ్ నగర్ కానివ్వండి, అలాగే మల్కాజ్గిరి కానివ్వండి, ఇవన్నీ గట్టి పోటీ ఇస్తాం. తప్పకుండా గెలుస్తున్న నమ్మకం ఉంది. చాలా గట్టి పోటీ ఉంటుందని కూడా మాకు నమ్మకం ఉంది. అయితే మీరు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాం. అయితే నిరుద్యోగం మీద చాలాసార్లు పోటీ చేసి చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ప్రభుత్వం కూడా విమర్శించింది. మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది, కానీ మీరు ఈ రాష్ట్రంలోనే గగ్గోలు పెడుతున్నారు, మీకో న్యాయం మాకో న్యాయం అన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి ఇక్కడ మనం కొత్తగా మనం సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ ముఖ్యంగా నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పేసి మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ చెప్పడం జరిగింది, నేను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇంటికి ఉద్యోగం అన్నాడు. దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా నేను 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. కానీ ఈరోజు చూసుకుంటే ఇంటికి ఉద్యోగం కాదు కదా, ఊరికి ఉద్యోగం లేదు. మరి దానిపైన ఇక్కడ యువకులు అందరూ కూడా ఆ రోజు పోరాటం చేసి ఆత్మబలిదానం చేసుకున్నారు. శ్రీకాంతాచారి కానివ్వండి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఆ రోజు పోరాటం చేసింది ఉస్మానియా యూనివర్సిటీలా. ఈయన కేసీఆర్ తర్వాత వచ్చినాడు. మొదటి పోరాటం జరిగింది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా కానివ్వండి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ జరిగిన ఏదైతే వాళ్ళు చేసిన పోరాటాల వల్ల ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. మేము సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి ఆలోచించి మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మా తల్లిదండ్రులను మేము సంతోషంగా చూడాలని చెప్పి యువకులు అనుకున్నారు. అలాంటి యువకులకు ఈరోజు కేసీఆర్ మోసం చేసి ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరూ కూడా చాలామంది ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అసోంటప్పుడు మేము తెలంగాణ భారతీయ జనతా యువమోర్చగా మేము 3 సార్లు మేము అసెంబ్లీ ముట్టడించాం. మేము దాదాపు 2 సంవత్సరాలు మేము దీనిపై ఎజిటేట్ చేసాం. కేసీఆర్ కూడా మేము అసెంబ్లీ ముట్టడించిన ఒక మాట చెప్పడం జరిగింది అసెంబ్లీలో. మా లక్ష్మణ్ గారు ప్రశ్నించిన తర్వాత అని చెప్పడం జరిగింది, నేను ఏదైతే తీవ్రత ఉందో నిరుద్యోగం పైన నేను గమనిస్తున్నాను, తప్పకుండా నేను దానిపైన నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. కానీ మళ్ళీ దాని తర్వాత కూడా ఎక్కడో ఉద్యోగాల మాటలు లేవు. ఇప్పుడు దేశానికి వస్తే దేశంలో యువకుల కోసం మోడీ గారు ఆయన ఆలోచన ఏముందంటే ఏ యూత్ షుడ్ బి ఏ జాబ్ గివర్ మోర్ దెన్ ఏ జాబ్ సీకర్. ఖచ్చితంగా. అంటే ఒకరు ఆంటర్ప్రినర్ కావాలా, అంటే వాళ్ళు చిన్న సంస్థలు పెట్టుకున్నా పెద్ద సంస్థలు పెట్టుకున్నా అని దే హ్యావ్ టు బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్. అండ్ వాళ్ళు ఒక సంస్థను క్రియేట్ చేసుకుని ఒక 10 మందికో 20 మందికో 100 మందికో ఉద్యోగం కల్పించాలి. అలాంటి గొప్ప ఆలోచనతో వారు ముద్రా లోన్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి, స్టాండప్ ఇండియా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా కొన్ని లక్షల మంది యువకులు ఈరోజు ఆ యొక్క స్కీమ్స్ ద్వారా వాళ్ళందరూ కూడా సంస్థలు ఏర్పాటు చేసుకుని చాలామందికి కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. దే హ్యావ్ బికమ్ ఆంటర్ప్రినర్స్ నౌ. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మరి మీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది? తప్పకుండా మాకు నమ్మకం ఉంది. మా పార్టీ కూడా రాష్ట్ర పార్టీ కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. మన జరిగిన లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, ఉప సర్పంచ్లలో, వార్డు మెంబర్లో చాలామంది భారతీయ జనతా పార్టీ సంబంధించి అంటే సింబల్ మీద పోటీ కాకుండా కానీ నా యువమోర్చలో ఉన్న నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నా యువమోర్చలో పనిచేసిన చాలామంది కూడా ఈరోజు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా యువకులు ఎక్కువ పోటీ చేస్తున్నాం. తప్పకుండా నమ్మకం ఉంది, మేము గెలిచి తీరుతామన్న నమ్మకం మాకుంది. అయితే లాస్ట్ టైం 2018లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా వినబడింది, కానీ మీరు లాస్ట్ మూమెంట్ మరి డ్రాప్ అయిపోయారు. మరి ఇప్పుడు ఏమైనా ఎక్కడైనా జెడ్పీటీసీగా పోటీ చేసి ఏమైనా అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నేను నాది ఏదైనా మా పార్టీ కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలనే దాంట్లోనే నేను ముందుకు వెళ్తున్నాను. మొదటి నుంచి నేను పార్టీ ఎదగాల, అలాగే తెలంగాణలో మేము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, మా అధిష్టానం ఏం చెప్తే అది నేను మా పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చెప్తే పని చేయాలి, పోటీ చేయమంటే చేస్తున్నాయి. కానీ పోయినసారి 2019లో మీరు అన్నట్టు కొన్ని ఈక్వేషన్స్ ద్వారా నేను మరి పోటీ చేయడం జరిగింది. తప్పకుండా ఒకవేళ అధిష్టానం నాకు ఏం చెప్పినా దానికి సిద్ధంగా ఉంటాను. ఇంకోటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మాత్రం తప్పకుండా ఎక్కువ స్థానాల్లో మేము గెలుస్తున్న నమ్మకం మాకున్నది. మా V3 న్యూస్ తరఫున మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ క్యాండిడేట్లు అయితేనేమి ఓటర్స్కి మీరు ఏమని విషయం చేస్తారు? ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ మీరు అందరూ గమనించాలి, పనిచేసే వ్యక్తులు ఎవరు, డబ్బుల కోసం పనిచేసేది ఎవరు,
వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసేది ఎవరు, ప్రజల కోసం అంటే మీకోసం పనిచేసేది ఎవరు అని ఆలోచించి ఓటేయాలని వాళ్ళని కోరుకుంటున్నాము. మీరు భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేశారు. మేము ప్రభుత్వాలు ఉన్నా, మాకు పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడైనా కానీ ప్రజల సమస్యలపైన పోరాడాము మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మా నాయకులు పార్టీలు మారరు. మీరు చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ పార్టీలో సంఖ్య పెంచుకోవడం కోసము చేసుకోవడం జరిగింది. మేము ఇతర పార్టీల లెక్క కాంగ్రెస్ పార్టీ టీడీపీ లెక్క వేరే టీఆర్ఎస్లో పోము. మేము ప్రజల కోసం పోరాడతాము. మోడీ గారు, మన నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో మన ప్రజల కోసము మన కోసము అహర్నిశలు పనిచేస్తూ ఒక్క కరప్షన్ ఛార్జెస్ లేకుండా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి, ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు మిగతా పార్టీలు చూసుకుంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాలించిన ఈ పార్టీలు మరి ఏ విధంగా మనం దోచుకున్నారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్ములు వాళ్ళు దోచుకొని స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. అలాంటి వాళ్ళకు మీరు అందరూ కూడా బుద్ధి చెప్పాలి. రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని లోకల్ బాడీస్లో మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ గెలిపించాలని మీకు కోరుకుంటూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చక్కటి విశ్లేషణ, మీ పార్టీ యొక్క వ్యవస్థగత మా V3 న్యూస్ చెప్పినందుకు మా టీవీ తరఫున ధన్యవాదాలు. ఇదండి మరి భారతదేశంలో మోడీ గాలి వీస్తుంది. ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు. దక్షిణ భారతదేశం అయితే, ఉత్తర అయితే అన్నింటిలో కూడా మేము ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మేము బలంగా ఉన్నాం. 6 సీట్లు గెలుస్తాం. జడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్లేసులు మేము సంపాదించుకుంటాం. రాబోయే రోజులలో పార్టీ డెవలప్ అవుతుంది. మరి నేను పోటీ చేయడం అనే విషయం, పార్టీ ఏ మేరకైతే నన్ను ఎక్కడ దించాలన్నా ఏం చేయనా పార్టీ సంకేతాలకు అనుగుణంగా పనిచేస్తానని మనకు విశ్లేషణ చేశారు. చూస్తున్నాను V3 న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.